పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు పేదల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ప్రతినిత్యం ప్రజలకు అండగా నిలబడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఓటర్లను కోరారు. గురువారం అత్తిలి మండలంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచిలి, ఆరవల్లి, స్కిన్నెరపురం, దంతుపల్లి, ఉనికిలి, లక్ష్మీనారాయణపురం, ఈడూరు, కంచుమర్రు, కొమ్మర పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉమాబాల మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వంలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి పేద కుటుంబాలకు ఆర్థికంగా చేదోడును అందించారన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా అంటున్న ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలతో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల అయితే మనతో ఉన్నారు. మరింత సమాచారం ఉమాబాలతో మాట్లాడుతున్నారు. మేడం చెప్పండి, ఈరోజు తణుకు నియోజకవర్గం ర్యాలీ బైక్ భాగంగా వచ్చారు కదా, ఎంపీ అభ్యర్థిగా ర్యాలీలో భాగంగా స్పందన ఎలా ఉంది? ఈరోజు తణుకు నియోజకవర్గంలో కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారితో కలిపి నేను పూర్తిగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీ, కార్లు అన్నీ కూడా భారీగా పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీని చూస్తే ఇది ప్రచార సభల ర్యాలీలా కాకుండా విజయోత్సవ ర్యాలీలా సాగింది. ప్రచారంలో ప్రతి ఒక్క చోట కూడా ప్రజల నుంచి ఎదురొచ్చి వాళ్ళు విశేషంగా చేతులు ఊపుతూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని, కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా మళ్ళీ రావాలని కోరుకుంటూ వాళ్ళు ఎదురొచ్చి స్వాగతం పలకడం చాలా చక్కటి ఆదరణ లభిస్తుంది. అలాగే ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క రోజు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ 7 నియోజకవర్గాల్లో ఎలా ఉంది మీకు? గెలిచిన తర్వాత ఇప్పుడు ఇదివరకు ఎంపీలాగే ఢిల్లీ వెళ్ళిపోయి ప్రజలకు ఏం చేయకుండా ఉంటారా, లేదా ఏం చేయబోతున్నారు? ఈరోజు 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా నా పేరుని అధికారికంగా ప్రకటించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, అలాగే ఆఖరి రోజు వరకు కూడా నేను ఇలాగే పర్యటిస్తాను. నా పర్యటనలో ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొట్టమొదటిగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ నరసాపురం పార్లమెంట్ టికెట్ని ఓసీల నుంచి ఉన్న స్థానాన్ని మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళగా నాకు కేటాయించడం జరిగింది. దీని పట్ల నేను బీసీ వర్గాలే కాకుండా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలో ఓసీలు, బీసీలు అంతా కలిపి ఒకే చోట సామాజిక వర్గాలు అన్నదమ్ములుగా కలిసి జీవించడం జరుగుతుంది. గతంలో ఓసీలు టికెట్ ఇచ్చినప్పుడు ఎవరైనా సరే ఈ బీసీ వర్గాలన్నీ కూడా వారి విజయానికి వెన్నట్టు ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం పార్లమెంట్ని ఒక బీసీ మహిళగా నాకు కేటాయించినప్పుడు వారంతా కూడా గతంలో పార్టీలో మాతో పనిచేసిన వారు, సామాజిక వర్గానికి సమన్యాయం చేస్తూ ఒక మహిళగా జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న నాకు అవకాశం ఇచ్చినందుకు వారు కూడా వారి ఇంటి ఆడపడుచుగా నన్ను ఆదరిస్తూ వారి సహకారాన్ని కూడా పూర్తిగా అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు బీసీ సమాజం నుంచి ఒక మహిళగా మీకు ఇచ్చారు కదా, గెలిచిన తర్వాత బీసీ సమాజం నుంచి లిఫ్ట్ ఎలా ఇవ్వబోతున్నారు? గతంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, ఇందాక మీరు అడిగారు, మీరు వెళ్ళిపోయి ఇక్కడ అందుబాటులో లేకుండా ఉంటారని. గత పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా స్థానికంగా ఇక్కడ పార్లమెంటు పరిధిలో నివాసం ఉన్నవాళ్ళు కాదు. ఒక క్యాంప్ ఆఫీస్ ఉండేది, అప్పుడప్పుడు వచ్చేవారు. కానీ నేను ఇక్కడే పుట్టి పెరిగాను, పూర్తిగా స్థిర నివాసం ఇక్కడ ఉంటాను. వెళితే పార్లమెంట్ సమావేశాలకు ఏదైనా పనుల మీద వెళ్ళాలి తప్పించి మిగిలిన సమయం అంతా నేను భీమవరంలో నా సొంత ఇంట్లో నేను అక్కడే అందుబాటులో ఉంటాను. అలాగే ఇంకొకటి ఏంటి అడిగారు మీరు, ఏం చేయబోతున్నారు? సామాజిక వర్గానికి గతంలో ఎప్పుడు కూడా బీసీ సామాజిక వర్గాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా అనుభవించిన వారికి, చూసిన వారికి తేడా ఉంటుంది. గతంలో ఉన్న ఎంపీలకి పూర్తిగా బీసీ సామాజిక వర్గాలు ఎదుర్కొనే సమస్యలు వినడం తప్పించి అనుభవ రీత్యా తెలియవు. నేను చిన్నతనం నుంచి మా తండ్రి గారు ఒక ప్రముఖ న్యాయవాది, అలాగే మా కుల సంఘాలకి, బీసీ సంఘాలకు ఒక నాయకుడిగా ఉండేవారు. అనేక మంది అనేక సమస్యలతో వస్తూ వాటిని మా ఇంటి దగ్గర పరిష్కరించడం చిన్నతనం నుంచి చూసిన నేపథ్యంలో నాకు ఎంత ఇబ్బందులు ఉన్నాయా, ఎలాంటివి ఉంటాయన్నది నాకు అవగాహన ఉంది. రాజకీయంగా కూడా నేను 30 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి 1995 నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా కొనసాగడం వలన రాజకీయంగానూ అవగాహన ఉంది, ఈ పార్లమెంటు మీద అవగాహన ఉంది. ఈ అన్నింటినీ పరిగణలోకి తీసుకుని బీసీలు వారి సొంత ప్రయోజనాలకు ఏం కోరుకోవడం లేదు, కానీ వారు అనేక చిన్న చిన్న సామాజికపరమైన ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ఆ సమస్యల పరిష్కారానికి వారు కోరినప్పుడు గతంలో వారు ఏంటంటే 1-2 సమస్యలు తీర్చి అవి పెద్ద గొప్ప సమస్యలు కాదు వీళ్ళవని అనుకున్నాను. ఎందుకంటే ఆ ఇబ్బందులు వారు ఎప్పుడు పడలేదు కాబట్టి వాడికి అర్థం కావు. నేను చిన్నతనం నుంచి వారి ఇబ్బందులు చూశాను. ఖచ్చితంగా వారు కోరుకునే జీవన భృతి, కుల వృత్తులు వెనకబడిపోయి వాళ్ళంతా కూడా జీవన భృతిని కోల్పోయారు. వారు ఓన్లీ ఇంకొక పని చేసుకోలేరు. ఆ జీవన భృతికి సంబంధించింది కానీ ఏదైనా యాక్సిడెంటల్గా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం నుంచి బీమా కానీ ఇలాంటి ఎన్నో
చిన్న చిన్న కోరికలు వారి జీవనాధారం కోసం కోరుకునేవి, అలాగే సంఘపరంగా కోరుకునేవి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పూర్తిగా అందుబాటులో ఉండి వారికి పరిష్కృతం చేస్తూ వారికి అండగా ఉంటాను. బీసీ సామాజిక వర్గం నుంచి నన్ను చేయూతనిచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్తుంది. వైసీపీ జయంగా కృషి చేస్తామని చెప్పి గెలిచిన తర్వాత సామాజిక వర్గానికి అభివృద్ధి పరంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఉమాబాల గారు అయితే తెలియజేయడం అయితే చెప్పింది. వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.